ఒక పాత సోఫాని రిపేరింగ్ చేయించుకుంటే ఎంత ఖర్చు అనేది వస్తుందనేది కూడా చాలా మందికి అనేది డౌట్ ఉంటది. రెండో విషయం ఏందంటే సంవత్సరం కూడా ఈ రేట్లనేది పెరుగుతూ ఉన్నాయన్నమాట. దీంట్లో మీరు గమనించాల్సింది ఏందంటే రేట్లు ఎప్పుడైనా సరే ఒక వర్క్ షాపోళ్ళు గానీ, లేదంటే ఒక షోరూమోళ్ళు గానీ వాళ్ళే రేట్లనేది పెంచరన్నమాట. ఒకసారి ఒక కాస్ట్ అనేది పెరిగింది అంటే దాని వెనక ఉన్న మెటల్ కాస్ట్ పెరగడం ద్వారా వీళ్ళకనేది పడతలనేది పడడం. అంటే వాళ్ళకి గిట్టుబాటు కాదు కాబట్టి దాని తగ్గట్టు మెటల్ కాస్ట్ పెరిగితే ఆటోమేటిక్‌గా సోఫా కాస్ట్ అనేది పెరుగుతదనమాట. అది రిపేరింగ్‌కి కావచ్చు, లేదంటే ఒక కొత్త సోఫా కూడా కావచ్చనమాట. అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే రీసెంట్‌గా ఒక 1 ½ మంత్ క్రితమే ఈ మెటీరియల్ రేట్లనేది కూడా కొంచెం అనేది పెరిగినాయన్నమాట. అయితే గతంతో పోల్చుకుంటే కూడా ఇప్పుడనేది ప్రెజెంట్‌లీ ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించుకున్నా, లేదంటే ఒక కొత్త సోఫా మీరు ఆర్డర్ చేయించుకున్నా అంటే మీకు పెద్ద తేడా అనేది తెలవకపోవచ్చు. కానీ కొద్దో గొప్పో మాత్రం అంటే ఒక 10,000 పెట్టి మీరు సోఫా కొన్నారనుకుందాం పోయిన సంవత్సరం. ఈసారి ఎంతంటే ఒక 12,000, 11,500 వరకు పడుతుండొచ్చు. ఎందుకంటే అది పెద్ద డిఫరెంట్ అన్నమాట. అంటే ఒక 10,000 పెట్టి పోయిన సంవత్సరం కొంటే ఈ సంవత్సరం ఒకవేళ 20,000 పెట్టి సోఫా కొన్నారనుకుందాం. అంటే సగానికి సగం పెరిగిపోతది. అప్పుడు మీకు దాని తేడా అనేది తెలుస్తదన్నమాట. అలా గాకుండా మనం పోయిన సంవత్సరం ఒక 10,000 పెట్టి ఒక సోఫా కొనుక్కుంటే ఈ సంవత్సరం 11,500 నుంచి 12,000 పెరిగిందనుకోండి. అంటే మీకు కూడా ఒకటేసారి పెద్దగా మీకు పెరిగినట్టు అనిపియదు. ద సేమ్ టైమ్ గూడా కస్టమర్‌లకు గూడా ఇబ్బందనేది గూడా ఉండదనమాట. చేసేటోళ్ళకి గూడా ఎందుకంటే ఇప్పుడు రేట్లు ఎక్కువ పెట్టి చెప్పాలన్నా గానీ కస్టమర్‌లు చేయించుకుంటారో లేదన్న ఉద్దేశంలో గూడా షోరూమ్ వాళ్ళు గానియండి, లేదంటే రిపేరింగ్ చేసేటోళ్ళు గానియండి వీళ్ళు గూడా ఆలోచిస్తారనమాట. ఎందుకంటే మెటీరియల్ రేట్లనేది పెరగకపోతేనే మంచిదని వీళ్ళు గూడా అనుకుంటారు. ఎందుకంటే కస్టమర్ బడ్జెట్‌లో వాళ్ళు గూడా ఆలోచిస్తారు కాబట్టి అదే బడ్జెట్‌లో సోఫా చేసిస్తే మనకు కూడా ఈ వర్క్స్ అనేది పెరుగుతాయి. మనకు కూడా వర్క్స్ అనేది ఎక్కువొస్తదని కూడా వీళ్ళు కూడా ఆలోచిస్తుంటారు కాబట్టి మెటీరియల్ రేటు పెరగకపోతేనే మంచిది. కానీ మన చేతుల్లో అనేది ఏముండదండి. ప్రతీది కూడా ఒకదానికి లింక్ అనేది ముడిపడి ఉంటది కాబట్టి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఒక్క సోఫాల మీదనే కాదు ప్రతి వస్తువు మీద కూడా మార్కెట్‌లో అయితే గతంతో పోల్చుకుంటే మాత్రం ఇప్పుడు రేట్లనేది చాలా వరకు కూడా పెరిగిపోయినాయన్నమాట. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడున్న ప్రెజెంట్ ప్రకారం అయితే గతంతో పోల్చుకుంటే అయితే కొంచెం రేట్లనేది పెరిగినాయన్నమాట. అది కొత్త సోఫాల మీద కావచ్చు, లేదంటే పాత సోఫాల మీద కూడా కావచ్చన్నమాట. మన నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ప్రతీది కూడా నేను వివరిస్తాను. అసలు ఏ మోడల్ సోఫాకు ఎంతెంత కాస్ట్ అనేది అవుతది కూడా నేను మీకు వివరించి అనేది చెప్తాను.